నేను ఒక చిన్న కథ చెప్తాను. పూర్తిగా వినండి, అర్థమవుతుంది. ఒక పిసినారి తన జీవితం అంతా కష్టపడి తిండి కూడా సరిగా తినకుండా, బట్ట సరిగా కట్టుకోకుండా, ఫ్యూచర్ కోసం పనికొస్తుంది అని అవసరం ఉన్నప్పుడు కూడా ఖర్చు పెట్టుకోకుండా, తన జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా మూటలు మూటలు కట్టి పోగేసేశాడు. అలా అతను ముసలివాడు కూడా అయిపోయాడు. అతనికి ఒకరోజు కల్లో యమధర్మరాజు కనిపించాడు. కనిపించి ఇంక వచ్చేస్తావా అన్నాడట. దానికి అతను, అదేమిటి, నేను జీవితం అంతా కష్టపడి తిని తినక మూటలు కట్టాను, అలా ఎలా నన్ను తీసుకొని వెళ్ళిపోతావు అన్నాడు. దానికి యమధర్మరాజు, నువ్వు కష్టపడినా పడకపోయినా తిన్నా తినకపోయినా నీ సమయం వచ్చేసింది, నేను వచ్చేసాను, నువ్వు నాతో రావాల్సిందే అన్నాడు. దానికి పిసినారి, ఒక్క నిమిషం సమయం ఇవ్వండి అని తన డబ్బంతా ఒక మూట కట్టి ఒక చీటీ రాశాడు. అందులో సంపాదించిన దాన్ని మీ కనీస అవసరాలకైనా వాడుకోండి అని, అప్పుడప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి దానం ధర్మం చెయ్యండి అని రాసి ఆ మూటలో వేసి డబ్బు మూట బయటికి విసిరేశాడు. అందుకే వేమన చెప్పాడు, ఆత్మవీడిని కట్టే అగ్నిపాలు, అంటే మనిషి చనిపోతే కాల్చేస్తారు, కఠిన శయ్యాదులు గంగపాలు, కాలిన బూడిదని తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారు, మీద కప్పిన గుడ్డ చాకలి పాలు, అంటే ఒంటి మీద బట్టలు చాకలి తీసుకుంటుంది, ఇప్పుడైతే చాకలి కూడా తీసుకోవట్లేదు, విసిరి కొట్టేస్తుంది. కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, అంటే కొడుకు ఎంతో ప్రేమతో పెట్టే అన్నం ముద్దలు కూడా కాకులే తింటున్నాయి. చేసిన ధర్మం ఒక్కటే దిక్కురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అందుకే బ్రతికున్నప్పుడు నోరు కొంచెం భద్రంగా ఉంచుకొని మంచిగా బ్రతకమని చెప్తారు. అంటే సంపాదించింది అందరికీ పంచమని కాదు, అందరి దగ్గర నుంచి లాక్కొని తినకుండా ఉంటే చాలు. దానం ధర్మం చేసేటప్పుడు ఫలితం ఆశించొద్దు.